ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః స్తైకాన్ దద్ముః పృథక్ పృథక్. ద్రుపదః పాంచాల రాజు ద్రుపదుడు, ద్రౌపదేయాః ద్రౌపదీ పుత్రులు, చ మరియు సర్వశః అందరూ, పృథివీపతే రాజా ధృతరాష్ట్ర, సౌభద్రః సుభద్ర పుత్రుడు అభిమన్యుడు, చ మరియు మహాబాహుః మహాబాహువు బలవంతుడైన వాడు, శంఖాన్ శంఖాలను, దద్ముః ఊదారు, పృథక్ పృథక్ వేరువేరుగా. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ధృతరాష్ట్ర, ద్రుపదుడు, ద్రౌపదీపుత్రులు మరియు మహాబాహువు అభిమన్యుడు వీరందరూ పాండవుల పక్షాన యుద్ధరంగంలో సిద్ధమై వేర్వేరుగా తమ తమ శంఖాలను గర్జనతో ఊదారు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. దుర్యోధనుడు తన సైన్యానికి పాండవుల పక్షంలో ఉన్న ప్రధాన యోధుల బలం వివరించిన తరువాత ఈ శ్లోకంలో ఆ యోధులు యుద్ధానికి సిద్ధమై శంఖధ్వనులతో ఉత్సాహాన్ని వ్యక్తం చేసిన దృశ్యాన్ని వర్ణించారు. ఈ శంఖధ్వనులు యుద్ధరంగంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి శత్రువుల హృదయాలలో భయాన్ని కలిగించాయి. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.